శ్రమలలో నిరీక్షణ ప్లస్ క్రీస్తునందు విశ్వాసము = దాని ప్రతిఫలమే నిత్య జీవము. ఏదైతే క్రీస్తునందు మనకున్న విశ్వాసము, ఏదైతే క్రీస్తునందు మనకున్న నిరీక్షణ ఏ వైపుకు నడిపిస్తుందంట? మనలను నిరీక్షణ వైపునకు నడిపించేదిగా ఉంటదని దేవుని వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. క్రైస్తవ యాత్ర ప్రారంభమైనప్పుడు శ్రమలు ఉంటాయి, విశ్వాసం ఉంటది. శ్రమలలో విశ్వాసము చూపించే ఏ మానవుడైతే ఉంటాడో వాడు పొందుకునే ఆశీర్వాదమే చాలా అద్భుతమైన ఆశీర్వాదము. అదే నిత్య జీవము అనే ఆశీర్వాదాన్ని మనం పొందుతాం. క్రైస్తవ జీవితము అనేది ఆనందము, బాధ, శోధనలు మిశ్రమ ప్రతిఫలమే క్రైస్తవ జీవితము అని అంటాడు వేదాంతి. ప్రతి మానవునిలో శ్రమలు ఉంటాయి, సంతోషం ఉంటది, ఆనందం ఉంటది, శోధనలు ఉంటాయి. ఏ మానవుడైతే శోధనలను ఆనందమును కూడా దేవునిలో చూడగలిగిన వాడై ఉంటాడో వాడు మాత్రమే ధైర్యముగా శోధనలను శ్రమలను ఎదుర్కోగలిగిన వాడై ఉన్నాడు.